ఓం నమ శివాయ. కుర్రూ కుర్రు కొండదేవత అంబ పలుకు, జగతాంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, అంబవారు పలుకు, జై కొండదేవత. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఏప్రిల్ నెల. ఈ ఏప్రిల్ నెలలో 12 రాసుల వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఎలా ఉన్నాయి, మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది, ఏది చెడు జరుగుతుంది, మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి, రావాల్సిన ప్రమోషన్ ఏమిటి, మరి చేసే పనులు ఏమిటి, వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైంలో వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ 12 రాసుల వాళ్ళకి చెప్పబోతున్నాను. ఓం నమ శివాయ. ఏప్రిల్ మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3, 4 పాదములనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 7, అవమానాలు 5. అనగా ఆదాయంలో 8 కాబట్టి ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు. లక్షల లక్షలు కోట్లు సంపాదిస్తారు, కానీ ఒక పైసా ఉండదు. అలా వస్తుంటాయి, ఇలా వెళ్ళిపోతుంటాయి. చూసేవాళ్ళ వరకు మీకేం తక్కువ నాయన, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, బాగుండవు అని మీ మీద ఓ అని ఏడుస్తుంటారు. అంటే ప్రజా దిష్టి, ప్రజా ఏడుపు. ఆ ఏడుపు వలన మైండు, మనసు, ఆలోచన, త్రికార శుద్ధి ఒక అందునుగా ఉండదు. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి చదువు, మంచి కార్యక్రమాలు, విదేశాలు పోవటం, విదేశాల్లో సెటిల్మెంట్ కావటం, అక్కడ విద్యను అనుకున్నది సాధిస్తాం, అనుకున్నట్టుగా సాధించిన తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ స్టాండర్డ్గా నిలబడిపోయి మనకి ఏదో ఒక సహకారంతో మళ్ళీ మనకి హెల్పింగ్ చేసి ఆ విధంగా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఉద్యోగ విధానాల్లో చూసుకుంటే మీకు కొత్త ప్రమోషన్లు, కొత్త కార్యక్రమాలు, అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి పాత వాళ్ళని మార్చి మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చడం, లేదు మళ్ళీ పాత వాళ్ళని కొంచెం డెవలప్మెంట్ చేయటం, మరి చేసే కార్యక్రమం ఎవరికి చెప్పుకోకుండా చేయటం, ఇలాగ ఎవరికంటే వాళ్ళకి చెప్పుతూ చేసినట్టుగైతే వీళ్ళకి ఏ కార్యక్రమం సెట్టు కాదు. ఏ కార్యక్రమైనా కానీ నిదానమే ప్రధానం. మరి వీళ్ళకి ఈ ఏప్రిల్ మాసమున పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు మంచి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్యం కానీ, కొన్ని అవకాశాలు కానీ, కొన్ని గుర్తింపులు కానీ మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మీరు ఎలా అనుకుంటున్నారో ఆ కోరిక విధానం ప్రకారంగా మీకు అది కలిసి వచ్చే యోగం కూడా 100% మీ జాతక యోగంలో కూడా చాలా వరకు ఉంది. కాబట్టి వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో అతివేగమైన ఘోరమైన సమస్యలు, లేనిపోని ఇబ్బందులు, నమ్ముకున్న నుంచి కొన్ని ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తిపాస్తులు కానీ, కుటుంబంలో కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు. అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి రోజు, మంచి కార్యక్రమం అనేది ఎదురవుతుంది. మరి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, మరి కొంత పెట్టుబడులు పెట్టాల్సిన కొత్త కార్యక్రమాలు చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని కొత్త పనులు మీరు చేయాలనుకుంటే ఈ విధంగా మీరు పాటించాలి. ఈ విధంగా మీరు పాటించుకోకుండా స్వహాశక్తిగా మీరు ఏం కాదులే అనుకొని మీరు పోయినట్టుగైతే దానివల్ల మీకు చాలా ప్రమాదాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. ఈ గ్రహశక్తుల్ని మీ మీద ఉంచుకొని
ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాలేదు. చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంది. సాయం చేస్తానంటుంటారు, ఎవరూ సాయం చేయరు. గ్రహశక్తుల వలన మైండు త్రికార శుద్ధి తగ్గిన దానివల్ల ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనకి విజయవంతం కావట్లేదు. మీకు అది విజయవంతం కావాలి, మైండు మనసు బాగుండాలి అంటే మీకు మెయిన్గా దైవ బలం అనేది మెయిన్ కావాలి. దైవ బలం అనగా భగవంతుడు పూజా బలం. శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ వారాహిని మాత, శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండ అష్ట కష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనస్సు శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలలో కొన్ని పనులు చేతికాడు వచ్చినవి కూడా కొన్ని చేజారిపోవటం, సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా సాకారం చేయకోకుండా ఉండటం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి సేవ చేసి ఆ గోమాతకు కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ అందించేసి ఆ గోమాత దగ్గర నుంచి మీరు నమస్కారం చేసుకొని మీరు వెళ్ళేటప్పుడు కొన్ని అరటి పండ్లు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ దగ్గర ఉండవలసిన వాళ్ళు వాళ్ళ మేత పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పెట్టించినా ఒకటే, లేదు మీ చేతుకుంటే మీరు పెట్టినా ఒకటే. మీరు ఏ విధంగా అయినా కూడా పెట్టేటప్పుడు మీ హస్తం అనేది ఉండాలి. ఆ విధంగా కొంత ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు యథార్థంగా మాట్లాడతాం, ఏ విషయమైనా కూడా ఓపెన్గా మాట్లాడతాం. కాబట్టి వీళ్ళకి కొంచెం అతి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు, అంటే ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పరులు. మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే మరి నేను చెప్పిన ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని, దాని తర్వాత శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది మీ మీద నుంచి పటాపంచలైపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, చదువులు బాగుంటాయి, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మీరు గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాలు 14 సంవత్సరాల క్రితం నుంచి మీరు ఎన్నో బాధలు పడుతూ వస్తున్నారు కదా. ఈ సంవత్సరంతో మీ దరిద్రాలు దోషాలన్నీ తొలగిపోయి మీ మీద ఉండాల్సిన కష్టాలు దరిద్రాలు మీకు మీద ఉండ నష్టాలు అన్నీ తొలగిపోయి మీకు అన్ని శుభాలు అనేది రాబోతున్నాయి. కాబట్టి మీరు చేసే తెలివితేటలతోని జాగ్రత్తగా అదే మీరు కంటిన్యూ చేసినట్టుగైతే మీ కుటుంబంలో అష్ట ఔశ్వర్యాలు కానీ భాగ్యభోగాలు కానీ మనస్తత్వం కానీ లక్ష్మి కానీ మీకు వర్ధిస్తుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గత సంవత్సరంలో ఉండదాని కాకోకుండా ఈ సంవత్సరంలో మంచి అద్భుతాలు జరగబోతున్నాయి. మీకు ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ ఒక అదృష్ట యోగం అనేది పట్టబోతుంది. ఒక స్త్రీ నుంచి మీ దిశ తిరిగే మార్గం దగ్గరికి వచ్చేసింది. ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతం అయిపోయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు 100% విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ, కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది, మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం లేదు ఏమిటి, మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది. అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.